లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే, కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయని భయపడి ఆగిపోతే జీవితం ఎడారిగా మారిపోతుంది. ముళ్ళను దాటి ముందుకెళితే జీవితం పోలవనంగా మారుతుంది. వైఫల్యంతో వెనుతిరిగే వారు కొందరు, అక్కడ నుండి మొదలుపెట్టేవారు కొందరు. ఎక్కడ మొదలుపెట్టాము అన్నది కాదు, ఎక్కడ ముగించాము అన్నది ముఖ్యం. ఎవరైనా నీ దగ్గర ఏముంది అని హేళన చేస్తే గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు. సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పు. చేయి జారిపోయిన దాని గురించి బాధపడనని చెప్పు. చేసే పనిని వాయిదా వేయనని చెప్పు. అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు. నీలా వెనక్కి లాగే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోనని చెప్పు. 20 నుండి 35 సంవత్సరాల వయసులో కార్చే ప్రతి చెమట చుక్క ఆ తరువాత నీ జీవితాంతం సంతోషంగా హాయిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కష్టం విలువ తెలుసుకో, కష్టపడడం నేర్చుకో. నిరాశావాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు, కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు. జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు. అయితే మనకు కావలసిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందుకు అడుగు వేయడమే. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించని పని అసాధ్యంగా కనిపిస్తుంది. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తాం. తెలివి గలవారు ఎప్పుడు ఇతరులు వైఫల్యం చెందిన చోటు నుండి విజయాన్ని సాధించడం ప్రారంభిస్తారు. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కు లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు, విజయం తప్పక నీదవుతుంది. నీ లక్ష్యాన్ని గట్టిగా నిర్ణయించుకో. నీ ఆయుధం తీసుకో, యుద్ధాన్ని మొదలుపెట్టు. గెలిచే వరకు వదిలిపెట్టకు. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు. మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. ప్రతిసారి నువ్వు యుద్ధాన్ని కోరుకోవు, కానీ యుద్ధం నిన్ను కోరుకుంటుంది. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ కాబట్టి.
కొన్నిసార్లు మనం మన స్థాయికి తగినట్లు సంసిద్ధత చేసుకునేందుకు భవిష్యత్తు మనకు ప్రసాదించే వరాలే కష్టాలు. అందుకే కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగిన విజయం మన తలుపు తడుతుంది.